ఏ మాత్రము భయపడవద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. అవసరమైతే ఈరోజు నువ్వు డేట్ వేసుకొని ఈ రోజు నుండి నువ్వు ప్రార్థించు. గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. ఏ స్నేహితుల మధ్య, ఏ బంధువుల మధ్య, ఏ రక్త సంబంధికుల మధ్య, ఏ సమాజం మధ్య నువ్వు నిందించబడ్డావో, అవమానించబడ్డావో, తృణీకరించబడ్డావో, వేధించబడ్డావో, అవమానించబడ్డావో, ఏం దేవుడు నీ దేవుడు, ఏం ప్రార్థన, ఏం చర్చి, కొత్త దేవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావని నలిగిపోతున్నావో, దేవుడు నిన్ను చూశాడు. చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కన్నిటిని చూస్తున్న దేవుడు పరలోకం నుండి నిన్ను చూశాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన దిగివచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు విడవక, ఎడబాయక, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదుగు. బలమైన అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ నోటి నిండా నీ విచారములు కొట్టివేసిన దేవుడు నవ్వును, సంతోషమును, క్షేమమును నీకు దయచేయబోతున్నాడు. ప్రార్థించు, ప్రేమించు.